హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో మంచి లంచ్ బాక్స్ రెసిపీని చెప్పబోతున్నాను. అది తెలంగాణ స్పెషల్ పోపన్నం అండి. ఈ పోపన్నం ఎలా చేసుకోవాలో, వీటికి కావాల్సిన పదార్థాలంటూ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కావాల్సిన పదార్థాలు: ఇలా ఆనియన్ని పొడుగ్గా కోసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, మినపప్పు కావాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మినపప్పును వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వీటిని కూడా వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని పసుపు అంతా కలిసేలా గరిటెతో అంతా కలుపుకోవాలి. తర్వాత మనము రెడీగా పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రైస్ని అంతా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేంత వరకు గరిటెతో పైకి కిందికి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పోపన్నం రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ఇలాంటి ఎన్నో లంచ్ బాక్స్ అండ్ రెసిపీస్ చెప్పబోతున్నాను. ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ని మన వీడియోలో చెప్తాను. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.